హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్కకూర పప్పు అండి. చాలా ఈజీ సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఇక్కడొచ్చేసి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. అలాగే కొద్దిగా వేసేసుకున్నాను. తర్వాత ఈ పప్పు మొత్తం నీట్‌గా ఒక 2, 3 టైమ్స్ కడగాలండి. కడిగిన తర్వాత నేను దాంట్లో ఫస్ట్ కొన్ని వాటర్ పోసానండి. ఎందుకంటే మనం పప్పు చేసేటప్పుడు కింద వాటర్ కంపల్సరీ పోయాలండి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. స్టీల్ కుక్కర్ అయితే కంపల్సరీ అడుగు పట్టేస్తుందండి. కంపల్సరీ మనం పప్పు చేసుకునేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అంతా కింద వాటర్ పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత నేను ఇక్కడ నీట్‌గా కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అలాగే టమాటాలు ఒక టమాటా వేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఆనియన్ వేసానండి. కొద్దిగా పసుపు, అలాగే జీలకర్ర వేసుకున్నాను. దాంట్లో నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు నేను ఫిల్ చేయకుండా వేసుకుంటానండి. నాకు ఇలా వేసుకుంటే చాలా ఇష్టం అండి. ఆ తర్వాత కొద్దిగా మిర్చి పౌడర్ వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసానండి. అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఎందుకంటే మనం కుక్కర్ విజిల్ అప్పుడు మనకు పొంగదండి ఆయిల్ వేసుకుంటే. నేను ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకున్నాను. ఒక గ్లాస్ సగం వాటర్ పోసుకున్నాను. ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను కదండీ. ఇక్కడ నేను ఒక గ్లాస్ పోసుకున్నాను. తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేసిన తర్వాత మనం ఒక 3 విజిల్స్ అలా వచ్చేంత వరకు ఉడికించాలండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది. తర్వాత ఇక్కడ మొత్తం రుద్దేసుకోవాలండి. ఇలా రుద్దుకునేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మనకు టేస్ట్‌కి సరిపోయేంత వేసేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. పప్పు అంతా ఇలా నీట్‌గా రుద్దుకోవాలండి. రుద్దుకున్న తర్వాత ఇక్కడ నేను తాలింపు పెట్టేసుకుంటున్నానండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాతకు దాంట్లో మనము తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలండి. దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు. అలానే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే ఆనియన్స్ వేసుకున్నాం కదండి పప్పులో, అందుకే నేను దీంట్లో వేయట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇలా క్రష్ చేసి వేసుకుంటే చాలా నాకు ఇష్టం అండి. అందుకే నేను ఎప్పుడు ఇలా వేసుకుంటాను. ఇవి వేసుకున్న తర్వాతకు నేను దాంట్లో కొద్దిగా కరివేపాకు, అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాతకు ఎండుమిర్చి కూడా వేసానండి. దీంట్లో ఇంగువ కూడా వేసుకోవాలండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీకు వచ్చేసేయండి. ఫైనల్‌గా తాలింపు వేసేసుకున్నానండి. మనం పప్పు చేసినప్పుడు తాలింపు వేస్తేనే ఆ పప్పు చాలా టేస్ట్‌గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.